కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పట్టవల గ్రామంలోని ఎస్సీపేట వాసులు గత 15 రోజులుగా త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఇతర కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ఎస్సీ కాలనీ పట్ల మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ ట్యాంకర్ వచ్చినా కేవలం సగం కాలనీకి మాత్రమే నీరు ఇచ్చి మిగిలిన వారిని విస్మరిస్తున్నారని వాపోయారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని, ఒకసారి నామమాత్రంగా ఒక ట్యాంకర్ పంపి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు తెలిపారు. తర్వాత మళ్లీ పాత పరిస్థితే కొనసాగుతుందని పేర్కొన్నారు. త్రాగునీరు లేక అధికారుల స్పందన కరువై నాయకులను అడిగే పరిస్థితి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డును బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. అయితే మా పట్టణ గ్రామం సంబంధించి ఎస్సీపేటలో అయితే మాత్రం మినిమం 15 రోజుల నుంచి అయితే వాటర్ రావట్లేదు. 4 రోజుల క్రితం అయితే ఒక ట్యాంకర్ అయితే ఒకటి వచ్చింది. అది కూడా 4 బిందులు 5 బిందులు మాత్రమే మా ఎస్సీపేటకి వేశారు. ఓసీపేటకి అయితే మాత్రం 10 బిందులు 20 బిందులు అయితే మాత్రం వేశారు. అసలు ఎస్సీపేటని ఏమనుకుంటున్నారు, వీళ్ళు దళితులు, వీళ్ళు ఏమీ అడగలేరు అని పరిస్థితి అనుకున్నారు లేదా ఒక విధంగా పక్కన పెడితే, రెండో విషయం చూస్తున్నట్టయితే అది 15 రోజులు కుళాయి రాకపోతే 5 రోజులు వాటర్ ట్యాంక్ వచ్చినప్పటికి కూడా 10 రోజుల నుంచి ఒక 3 ఇదులకి బోర్డు స్కూల్, ఎంపీ యూపీ స్కూల్, బోర్డు స్కూల్ నుంచి ఒక 3 ఇదుల వరకు ఇప్పుడు వరకు అయితే మాత్రం వాటర్ ఒక చుక్క అయితే మాత్రం వదలలేదు. వాళ్ళు తాగాలో లేకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ కొన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం గారి పేరు చెప్పండి. నా పేరు కళ్యాణ్ అండి, పూర్తి కళ్యాణ్. 15 రోజుల నుంచి వాటర్ సమస్య మాత్రం చాలా ఉందండి. వాటర్ అయితే ఎస్సీపేటకి మాత్రం వాటర్ రావట్లేదండి. ఇస్తున్నారు కానీ ఒకసారి వచ్చిందండి, వారం అవుతుందండి వచ్చి బిందులు 5 బిందులు ఇస్తున్నారండి, ఇంకా ఇవ్వట్లేదండి. ఈ రోజు వచ్చిందండి, మా పేటకి రాలేదండి. ఎస్సీపేటకి కాపులపేటకి మాత్రం వెళ్ళిందండి. 2 సార్లు 2 లారీలు పంపారండి. నేను అడిగితే కాపులు దెబ్బలాడుతున్నారమ్మా, మీకు ఇవ్వం అని చెప్పారండి. మరుసటి రోజు పంపుతామన్నారు కానీ పంపలేదండి. ఇప్పుడు దాకా వాటర్ సమస్య మాకు చాలా ఉంది. మాకు మా పరిస్థితి ఏంటి? అయితే ఇప్పుడు చూసారు కదా, అయితే ఓన్లీ ఓసీపేటకు మాత్రమే వాటర్ పంపుతారు అంటారు, ఎస్సీపేటకి అయితే మాత్రం వాటర్ పంపుతారు అంటారు. అయితే మరి ఎస్సీపేట అయితే మాత్రం ఏ విధమైన లోపం తీసుకుందో తెలీదు. ఎస్సీకి వాటర్ అని చెప్పేసి వీళ్ళు అయితే మాత్రం చెప్తున్నారంట. అయితే మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు పాడాలేరు అని మేము ఎస్సీపేట నుంచి మాట్లాడుతున్నామండి. బోర్డు స్కూల్ ఇది పెట్టి 3 ఈదులు పెట్టి మాకు వాటర్ అయితే రావట్లేదండి. అప్పుడే 20 రోజులు మట్టించి కుళాయిలు లేవండి. కుళాయిలు లేకపోతే మాకు ట్యాంకులు పంపించమన్నామండి. ట్యాంకులు కూడా ఇస్తలేదండి. ఒక్క ట్యాంక్ వచ్చిందండి. వచ్చి అప్పుడే 10 రోజులు అవుతుంది సార్. ఇప్పుడు బాగా నీళ్ళు లేవు. పిల్లలతోటి ఉన్న వాళ్ళు ఇబ్బంది అయిపోతున్నాం సార్. తాగనే నీళ్ళు చుక్కలు లేవు సార్ అసలు. మరి ఇలాగైతే ప్రభుత్వం ఇంకెలాగ సార్? మరి మా మీద పక్షపాతం ఏంటి తెలుస్తలేదు సార్. మరి కాపులకి సెట్గాలకి వేస్తున్నారు సార్, ఎస్సీలకి అయితే ఆపేశారు సార్. మరి మాకు వాటర్ కావాలి సార్, వాటర్ పంపించింది సార్. మరి నమస్తే. అయితే మాత్రం వాటర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీపేట అయితే మరి దారుణంగా అయితే మాత్రం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఒక 20 రోజుల క్రితం అయితే వాటర్ రాలేదు. ఆ తర్వాత ఏ గాలికి ఫోన్ చేయక ఒక 5 రోజుల క్రితం అయితే వాటర్ ఇచ్చారు. ఈ రోజు 12 రోజులు అవుతుంది, ఇప్పుడు కూడా వాటర్ రాలేదు. ఇచ్చినా సరే వాళ్ళకి రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారో, అధికార పార్టీ ఏ విధంగా ఉన్నారో వాళ్ళ దగ్గర ఇస్తున్నారు తప్ప కానీ మరి కనవలితంగా మాత్రం అయితే వాటర్ అయితే ఇవ్వడం లేని పరిస్థితి అయితే ఇక్కడ జరుగుతుంది. ప్రతిపక్షంలో అయితే నోరు మూసుకుని కూర్చున్నారనుకోవచ్చు. తర్వాత ఏంటంటే జనాలు అందరూ కూడా ప్రజలు, ఎందుకంటే జనాలు ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్కి అలవాటు అయిపోయి కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ లేక కనీసం తోడుకుందామంటే నుయ్యలు లేక బోర్లు లేక ఇక్కడ ఒకవేళ బోర్లు చూద్దామంటే ఉప్పు నీళ్ళు అయ్యే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి ట్యాంకుర్లు అప్పించగా లేక కుళాయిలు లేక అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు చూసి కూడా నిమ్మక నీరెత్తనట్లయితే వాళ్ళందరూ కూడా వ్యవహరించే పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ వాటర్ లేక అనేక పరిస్థితులు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలు అన్నీ పరిష్కరించి ప్రభుత్వం మాత్రం దిగి వచ్చి వాళ్ళకి మాత్రం కనీసం కుళాయి నీరా లేదా వాటర్ ట్యాంకులు ఇప్పించలేకపోతే మాత్రం రేపు పొద్దున్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళు ధర్నా చేసే పరిస్థితి అయితే ఏర్పడి ఉందని చెప్పేసి వీళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం ఏర్పడుతున్నది.